హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బిజినెస్ చూసుకుంటే ఇప్పుడు నౌవేడేస్ బాగా ట్రెండీగా ఉన్నది ఫుడ్ బిజినెస్. అవునండి. ఫుడ్కి సంబంధించి ఏది పెట్టినా కూడా అది అట్లా రన్ అయిపోతుంది. 100% అవుతుంది. ఎక్కడ చూసినా ఒక లేన్లో 4-5 పెట్టినా కూడా ఎక్కడ రష్ అయితే అలానే కనిపిస్తుంది. అంటే ఈ ఫుడ్ బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంటే దీంట్లో ఇంకా ఏమేమి పెట్టొచ్చు అంటారు? 365 డేస్ కూడా నడవాలి అంటే మీ దగ్గర టిప్స్ ఏమన్నా ఉన్నాయి? 100% అండి చెప్తాను. బేసిక్గా బిజినెస్లో కల్లా ది బెస్ట్ బిజినెస్ ఫుడ్ బిజినెస్. అలాగే నేను ఇంకో పాయింట్ కూడా మాట్లాడతాను. ఆ పాయింట్ అంటే ది బెస్ట్ లాస్ ఇచ్చే బిజినెస్ కూడా ఫుడ్ బిజినెస్. ది బెస్ట్ లాస్ ఇచ్చే బిజినెస్ ఫుడ్ బిజినెస్, ది బెస్ట్ ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ ఫుడ్ బిజినెస్. ఇది ఎందుకు ఫుడ్ బిజినెస్లో మాట్లాడుతున్నా అంటే, ఏ బిజినెస్లో అయినా ప్రోడక్ట్ చెడిపోదండి, కానీ ఒక ఫుడ్ బిజినెస్లో ప్రోడక్ట్ చెడిపోతుంది. అంటే ఇవాళ మనము వండినటువంటి ఫుడ్, ఇప్పుడు లైక్ మనం తీసుకుందాం, ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎక్కడ చూడండి, ఫుట్పాత్ మీద మీకు 100 రూపీస్కి ఒక మంచి బిర్యానీ ఇస్తాడు. మీకు 5 స్టార్ హోటల్లో ఉన్నట్లే క్వాలిటీ ఉంటుంది. అంటే హోమ్లీ ఫుడ్ లాగా 100 రూపీస్ అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్తారు. కానీ ఆ బిజినెస్ని నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యానండి రీసెంట్గా. నేను కడప టు హైదరాబాద్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో నా హోమ్ టౌన్ నుంచి ఇక్కడికి. సో టైంలో నేను నా ఫ్యామిలీతో వస్తూ ఉన్నాను. మేము కార్లో సెల్ఫ్ డ్రైవ్ కార్, నేను ఎక్కువ డ్రైవర్ యూస్ చేయను. సెల్ఫ్ డ్రైవ్ నాకు ఇష్టం. ఎందుకంటే మనం కారు కొన్నాం, మన కార్ని మనం డ్రైవ్ చేస్తేనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. సో డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా, ప్రతి ఒక్కరికి కమ్ అవుతాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏమో నాకు ఒకటి ఎదురైందనమాట. జడ్చర్ల దాటిన తర్వాత రోడ్ సైడ్ ఎటు సైడ్ చూసినా కూడా ఎవ్రీ 5 కిలోమీటర్స్ ఆ 10 కిలోమీటర్స్కి ఫుడ్. ఒక చెట్టు కింద ఒక టేబుల్ వేసేసుకొని ఫుడ్ బిజినెస్ పెట్టి చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ మేము వచ్చే టైంకి ఫుడ్ తినాలి. సో మేము ఏం చేసామంటే, సరే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, మనం ఒక బిజినెస్ ట్రైనర్, సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం, వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను బేసిక్గా ఆ బిజినెస్ ఓనర్స్ని టచ్ చేస్తామని చెప్పేసి ఏం చేశానంటే, ఒక ప్లేట్ మీల్ కోసం మేము ఆగామన్నమాట. దాంట్లో నా తమ్ముడు కూడా ఉన్నాడు, నేను, మా మిస్సెస్. అక్కడ ఆగిన తర్వాత ఏమైందంటే, ఆ ఫుడ్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ మీల్స్ తీసుకున్నాడండి. 100 రూపీస్ మీల్స్, రైసు, దాల్, ఇంకొక 2 కర్రీస్ అండ్ ఇచ్చాడనమాట. సో క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. 100 రూపీస్లో ది బెస్ట్ హోమ్లీ ఫుడ్ ఇచ్చాడు. అదే ఫుడ్ నేను 7 స్టార్ హోటల్లో టేస్ట్ చేసినా అలాగే ఉంటుంది, 5 స్టార్ హోటల్ అలాగే ఉంటుందేమో, ఇతను రోడ్ సైడ్ కూడా లాగా ఉంది అని చెప్పేసి అనిపించింది అనమాట. సో అతను, అన్న మీకు డైలీ కౌంటర్ అంటే ఎన్ని ప్లేట్స్ మీకు మీల్ సేల్ అవుతుంది అని అడిగితే, సార్ నీళ్ళేంటి సార్, మామూలు లేదండి సార్ అని అతను కొంచెం ఇబ్బంది, అంటే చెప్పడానికి అతను ఒకలా ఫీల్ అయ్యాడు అనమాట. ఏం పర్లేదన్న, చిన్న బిజినెస్ ఎక్స్పీరియన్స్ కోసం, అంటే మీకు నేనేం కాంపిటీషన్ రానులేండి అని చెప్పేసి మాట్లాడాను. అతనితో మాట్లాడిన తర్వాత రియల్ టైం ఎక్స్పీరియన్స్లో అతను డైలీ మీల్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అంటే మార్నింగ్ టిఫిన్ పెడతాడంట, సో ఆఫ్టర్నూన్ మీల్స్ పెడతాడంట, ఈవినింగ్ టైము చాలామంది నైట్ డ్రైవ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇంకా 2 పిల్లల్ని పెట్టి నైట్ టీ స్నాక్స్ కూడా పెడతారంట. సో అలా డైలీ యావరేజ్గా అతను బిజినెస్ తీసుకుంటే ఒక 15,000 నుంచి 20,000 ఉంది సార్ నా బిజినెస్ అన్నాడు అతను. 15,000 నుండి 20,000 రూపీస్ ఉంది అనుకుంది, అంటే 20 అనుకుందాం యావరేజ్గా తీసుకుందాం ఎవ్రీడే. వారంలో ఒకరోజు సెలవు తీసుకుంటాను సార్ అన్నాడు. సరే మనం యావరేజ్గా ఏం చేద్దాం, 20,000 తీసుకుందాం పర్ డే. 20,000 రూపీస్లో అతను ఫుడ్కి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానివచ్చు, అంటే రైస్, అతను అయితే కర్రీస్ చేస్తున్నాడు, వెజిటేబుల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్పెండిచర్స్ అన్నీ ఉంటాయి. అలా అక్కడ పనిచేసే ఎంప్లాయీ ఉంటారు. సో ఆ పిల్లడికి మంత్లీ ఒక 10-20,000 లేదు, ఆ అబ్బాయి అక్కడ రోడ్డు మీద నిలబడుకొని ఆ ఫుడ్ కోసం పిలవడం అనేది జరగదు. మినిమం 10,000 వేసుకున్నా కూడా ఇలా వీళ్ళ ఎక్స్పెన్సెస్ డైలీ అతను పెట్టిన మెయింటెనెన్స్లో తీస్తే 10,000 రూపీస్ పక్కన తీసి పెడితే అతను మంత్లీ ప్రాఫిట్ అండ్ యావరేజ్గా 3 lakhs ఉందండి. 3 lakhs. నేను షాక్ అయిపోయాను. అంటే అతను ఎంతున్నాడు, సార్ నేను రోజుకి ఒక 100 ప్లేట్స్ నేను మీల్స్, ఓన్లీ మీల్స్, అతని దగ్గర బిర్యానీ ఐటమ్ ఉంది, డిఫరెన్స్ ఉంది, ఓన్లీ 100 మీల్స్ పోతాయి సార్ నాకు అన్నాడు. 100 మీల్స్ అంటే ఈచ్ మీల్ 100 రూపీస్ అండి. 100 × 100 10,000 రూపీస్ మీల్స్. కానీ రైస్ ఎంత అవుతుందండి, దాంట్లోకి వేసే కర్రీస్ ఎంత అవుతాయండి? 10,000 రూపీస్లో 5,000 రూపీస్ ఓన్లీ మీల్స్ మీద మిగులుతుంది అతనికి. అంటే అతను చెప్పిన విధానం, 100 ప్లేట్ ఈజీగా అవుతుంది కదా ఫుడ్. హైవేలో 100 మెంబర్స్ వెళ్ళరా, ఒకరోజు నాకు 2 అవర్స్లో అయిపోతుంది సార్ నా ఫుడ్. ఇంకా మెయిన్గా ట్యాక్సీ వాళ్ళు ఎక్కువ ఆపుతారనమాట అక్కడ వెహికల్. ట్యాక్సీస్ వెళ్తూ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే రీజనబుల్గా ప్రైస్లో ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు. సో ఇలా తీసుకుంటే అక్కడ అలా ఆ ఫుడ్ బిజినెస్కి అతనికి 365 days
మార్కెట్ ఉందండి. హైవేలో ప్రతిరోజు వెహికల్ వెళ్ళాల్సిందే కదా. అంతే. కానీ ఇక్కడ మనం స్ట్రీట్స్లో, ఇప్పుడు మనం అన్నట్లు ఇక్కడ లోకల్ సిటీస్లో తీసుకుంటే ఆల్మోస్ట్ హాస్టల్స్లో స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. హాస్టల్స్లో పెట్టే ఫుడ్ తినలేక. చాలామంది స్టూడెంట్స్ నాతో చెప్తా ఉంటారు, పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఉంది. నేను కూడా ఒకప్పుడు అలాగే హాస్టల్స్లో ఉన్న వ్యక్తినే. బట్ వీళ్ళందరికీ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే స్ట్రీట్లో ఏదైనా దొరికింది అంటే తినడానికి రెడీగా ఉన్నారు. పీపుల్స్లో కూడా కొత్తదనం కోరుతున్నారండి. యాక్చువల్లీ నేను ఎక్కడో చూశాను, పానీపూరిలో డిఫరెంట్ ఐస్ క్రీమ్ పానీపూరి పానీపూరి. అసలు ఎంత డిఫరెంట్ టేస్ట్లు కొడుతున్నారు, కానీ దానికి జనాలు ఎగబడి తింటున్నారు. ఇంకా మనం చూస్తుంటాం 4 AM బిర్యానీ అని, 4 o'clock బిర్యానీ కోసం క్యూలు కట్టి ఉంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే పీపుల్స్ నీడ్స్ గుడ్ ఫుడ్. ఎందుకు అంటే వాళ్ళు ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఒక వ్యక్తి తన కడుపు నిండా తినకుండా ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు తను ఫస్ట్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. క్వాలిటీ ఉందంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య మీరు గమనిస్తే ఆల్రెడీ ఒక వ్యక్తిని ఫేమస్ చేశారు. పాప మా బిజినెస్ ఈరోజు మార్కెట్లో ఎలా ఉందో మనకైతే తెలియదు, బట్ నేను ఆ వ్యక్తి పేరు తీసుకోవట్లా. ఇలా మీరు ఎక్కడైనా తీసుకునే మన DLF రోడ్ కానివ్వచ్చు, హైదరాబాద్లో ఇప్పుడు మాదాపూర్ కానివ్వచ్చు, 12 o'clock వరకు కంటిన్యూస్ ఫ్లోటింగ్ ఉంటుంది బిజినెస్లో. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎంతో బిజినెస్ చేస్తున్నారండి. అంటే మా దగ్గర డబ్బు లేదు, మేము సంపాదించలేము, ఎవరైతే మేము లైఫ్లో ముందుకెళ్ళాము అనుకుంటున్నారో, మా దగ్గర ఏం లేదు అనుకుంటారు, వాళ్ళందరికీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే రోడ్ సైడ్ ఆ మున్సిపాలిటీస్కి మనం ఏదో కొన్ని చలానా తీసేది ఉంటుంది. చలానా తీసి ఒక స్పేస్లో మీరు ఒక చిన్న టెంట్ లేదు అనుకుంటే ఒక చిన్న టేబుల్ మీద ఆల్రెడీ ఇప్పుడు మీరు మార్కెట్లో గమనిస్తూ ఉంటారు, ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చు అండి సింపుల్గా. ఆల్రెడీ ఒక బీటెక్ స్టూడెంట్ మాదాపూర్లో ఒక అబ్బాయి, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అండి, స్నాక్స్ పెట్టాడు. లైక్ రోల్స్, స్ప్రింగ్ పొటాటో అండ్ బ్రెడ్ ఆమ్లెట్, ఈ 3 items పెట్టేసి అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. నాకు 11 o'clock వరకు చిన్న మీటింగ్ ఉండింది ఇక్కడ కవర్ హిల్స్లో. సో మీటింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తూ మాదాపూర్ మీద వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి నైట్ ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఆ అబ్బాయి ఇక్కడ ఆపున్నాడు. సరే ఈ అబ్బాయి ఈ టైంలో కూడా ఇంత వర్షం పడుతున్నా కూడా బిజినెస్ చేస్తున్నాడంటే నా అబ్బాయితో మాట్లాడడానికి ట్రై చేస్తే, ఆ అబ్బాయి ఫ్యామిలీ ఇలా నా పరిస్థితి ఉంది సార్, నా సిచ్యువేషన్స్, నన్ను బీటెక్ సెకండ్ ఇయర్ అబ్బాయి చదువుతూ ఒక టోటల్గా అతను ఒక స్టాల్ పెట్టాడు. ఆ మెటీరియల్ అన్ని అల్యూమినియం అంతా చేయించడానికి టోటల్గా నాకు 30,000 అయింది సార్. ఒక 10,000 రూపీస్ ఎక్విప్మెంట్స్ అయినాయి. నాకు పర్ డే వచ్చేసి ఎంత లేదన్నా ఒక 3,000 రూపీస్ నాకు కౌంటర్ ఉంటుంది సార్. ఆ 3,000లో నాకు 2,000 మిగులుతుంది సార్. మంత్కి ఒక 60,000 ఎర్న్ చేస్తున్నాను. మా అమ్మని హ్యాపీగా చూసుకుంటున్నాను, నేను ఎడ్యుకేషన్ ఫీజు కట్టుకున్నాను, హ్యాపీ సార్ అన్నాడు. సో ఆ అబ్బాయికి నేను నా నెంబర్ ఇచ్చి స్పెషల్గా, అంటే కష్టపడుతున్నాడు, కొన్ని గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు అబ్బాయి బిజినెస్ మంత్లీ 1.5 lakh వెళ్ళాడు. నెక్స్ట్ నేను ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేస్తాను సార్ అన్నాడు. బీటెక్ స్టూడెంట్ నెక్స్ట్ దాన్ని ఫ్రాంచైజ్ మోడల్లోకి వెళ్ళాలంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ అయిపోయింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆర్ట్ ఉంటుందో ఆ ఆర్ట్ని మనం బిజినెస్ చేయొచ్చండి. సో మనకు బిజినెస్ చేయాలని ఒక సంకల్పం ఉంటే 100% మనం ముందుకు వెళ్ళచ్చు.